అమెరికా వైద్య రంగంలో ఒక సంచలన అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అమెరికాలోని ప్రధాన ఆసుపత్రులు, క్లినిక్లు మైనర్లపై లింగ మార్పిడి చికిత్సల కోసం మిలియన్ల డాలర్ల బిల్లులు వసూలు చేస్తున్నారు. ఈ వారంలో విడుదలైన వర్డ్స్ ఇన్ వైట్ కోట్స్ అనే రిపోర్ట్లో అమెరికా ఆసుపత్రుల ఆర్థిక లావాదేవీలు, మెడికల్ బిల్లింగ్ విధానాలపై సంచలన నిజాలను బయటపడ్డాయి. అసలు అమెరికా ఆసుపత్రుల్లో ఏం జరుగుతుంది? తప్పుడు బిల్లింగ్ కోడ్స్ ఉపయోగించి ఇన్సూరెన్స్ కంపెనీల నుండి నిధులు ఎలా క్లెయిమ్ చేశారు? దీని వెనుకున్న బిజినెస్ మోడల్ ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమెరికా హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్హెచ్ఎస్ విడుదల చేసిన వర్డ్స్ ఇన్ వైట్ కోట్స్ రిపోర్ట్ ప్రకారం 2019 నుండి ఇప్పటి వరకు మైనర్లకు సంబంధించి $120 మిలియన్ మన కరెన్సీలో సుమారు 1000 కోట్లకు పైగా బిల్లింగ్ జరిగింది. ఈ కాలంలో 5500 కన్నా ఎక్కువ సర్జరీలు, 8500 కంటే ఎక్కువ హార్మోన్ థెరపీలు లేదా ప్యూబర్టీ బ్లాకర్స్ వైద్య ప్రక్రియలు మైనర్లపై జరిగాయి. చిన్నపిల్లలపై ఈ స్థాయిలో సర్జరీలు, హార్మోన్ ట్రీట్మెంట్లు జరగడం, దానికి ఇంత భారీ ఖర్చు కావడం అమెరికాలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఈ చికిత్సలకు సాధారణ ఇన్సూరెన్స్ కవరేజ్ సులభంగా లభించదు. అందుకే కొన్ని ప్రొవైడర్లు ఆసుపత్రులు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పొందడానికి తప్పుదారి పట్టించేలా మోసపూరిత బిల్లింగ్ కోడ్లు ఉపయోగించినట్లు హెచ్హెచ్ఎస్ గుర్తించింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఆసుపత్రులు వాడిన ఈ కోడింగ్ వ్యవహారం ఇప్పుడు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి వచ్చింది. జెండర్ సంబంధిత డయాగ్నోసిస్ కానీ లేదా చిన్న వయసులో శారీరక మార్పులు రావడం వంటి కారణాలు లేకపోయినా కేవలం జనరల్ హార్మోన్ డిసార్డర్ అనే సాధారణ కోడ్ ఉపయోగించి 9 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్యూబరీ బ్లాకర్స్ ఇచ్చారు. దీని ద్వారా దాదాపు $50 మిలియన్ విలువైన క్లెయిమ్లను ఆసుపత్రులు పొందాయి. మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ఎలాంటి నిర్ధారణ లేకుండా ఇలా హార్మోన్ డ్రగ్స్ ఇవ్వడం, బిల్ చేయడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కింద వస్తుంది. మరో విషయం ఏంటంటే 13 నుంచి 17 ఏళ్ల వయసు గల వందలాది మంది పేషెంట్లకు ప్యూబరీ బ్లాకర్స్ ఇవ్వడానికి యూజువల్లీ అర్లీ ప్యూబర్టీ అనే డయాగ్నోసిస్ కోడ్ను ఉపయోగించి దాదాపు $11 బిలియన్ బిల్లు చేశారు. సాధారణంగా 13 ఏళ్లు దాటిన పిల్లలకు అకాల యుక్త వయసు అనే మెడికల్ ట్రీట్ వర్తించదు. హెచ్హెచ్ఎస్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ రకమైన బిల్లింగ్ చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. ఈ రకమైన అనుమానాస్పద మోసపూరిత బిల్లింగ్ పద్ధతులు వెలుగులోకి రావడంతో హెచ్హెచ్ఎస్ ఈ ఆసుపత్రులు, క్లినిక్ల వివరాలను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి తమ సొంత దర్యాప్తు సంస్థలకు నివేదించింది. ఫెడరల్ లాస్ని ఉల్లంఘించినందుకు గాను వీటిపై క్రిమినల్, సివిల్ విచారణలు ప్రారంభమయ్యాయి. హాస్పిటల్స్ క్లెయిమ్ రికార్డులను లోతుగా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వర్డ్స్ ఇన్ వైట్ కోట్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ట్రీట్మెంట్లు ఆసుపత్రులకు ఒక లాంగ్ టర్మ్ రెవెన్యూ సోర్స్గా మారాయి. చిన్న వయసులోనే హార్మోన్ డ్రగ్స్ లేదా ప్యూబరీ బ్లాకర్స్ తీసుకునే మైనర్లు వారి జీవితాంతం ఎల్లప్పుడూ వైద్య సంరక్షణలోనే ఉండాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతి పేషెంట్ నుంచి ఆసుపత్రులకు నిరంతరం రాబడి అందుతూనే ఉంటుంది. ఒక మైనర్ జీవితకాల వైద్య ఖర్చులను కూడా ఈ నివేదిక లెక్కగట్టింది. ఒకవేళ సర్జరీ లేకుండా కేవలం హార్మోన్ థెరపీలు మాత్రమే తీసుకుంటే జీవితకాల ఖర్చు సుమారు $75,000, మన కరెన్సీలో దాదాపు 62 లక్షల వరకు ఉంటుంది. అదే ఒకవేళ సర్జరీలు కూడా జరిపితే ఆ ఖర్చు ఏకంగా $170,000 అంటే 1.4 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ భారీ ఆర్థిక ప్రయోజనాల కోసమో కొన్ని ఆసుపత్రులు ఈ ప్రక్రియలను ప్రోత్సహించాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నివేదిక గత బైడెన్ పరిపాలనపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. చిన్నపిల్లల్లో ఈ లింగ మార్పిడి ప్రక్రియలు పెరగడానికి, సమాజంలో ఇవి సాధారణ విషయంగా మారడానికి బైడెన్ ప్రభుత్వం కూడా కారణమని హెచ్హెచ్ఎస్ నివేదిక ఆరోపించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాలపై తీవ్రమైన చర్యలు చేపట్టారు. మైనర్లకు అందించే లింగ మార్పిడి చికిత్సలకు ఫెడరల్ నిధులైన మెడికైడ్, చిల్డ్రన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 13 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం ప్యూబరీ బ్లాకర్స్, జెండర్ సర్జరీలకు ఫెడరల్ ఫండ్స్ అందవు. అయితే ఏవైనా రాష్ట్రాలు సొంత నిధులతో వీటిని కొనసాగించాలనుకుంటే ఆ వెసులుబాటు ఉంటుంది. మొత్తానికి
ప్యూబర్టీ బ్లాకర్స్, జెండర్ సర్జరీల పేరుతో జరిగిన ఈ మిలియన్ల డాలర్ల బిల్లింగ్ వ్యవహారం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో, వైద్య ప్రపంచంలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. పిల్లల ఆరోగ్యం, నైతిక విలువల కంటే ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత ఇచ్చారా అనే ప్రశ్నకు లీగల్ ఇన్వెస్టిగేషన్ల ద్వారా రాబోయే రోజుల్లో స్పష్టమైన సమాధానం లభించే అవకాశం ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాస్పిటల్స్ క్లెయిమ్ రికార్డులను లోతుగా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వరల్డ్స్ ఇన్ వైట్ కోట్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ట్రీట్మెంట్లు ఆసుపత్రులకు ఒక లాంగ్ టర్మ్ రెవెన్యూ సోర్స్గా మారాయి. చిన్న వయసులోనే హార్మోన్ డ్రగ్స్ లేదా ప్యూబరీ బ్లాకర్స్ తీసుకునే మైనర్లు వారి జీవితాంతం ఎల్లప్పుడూ వైద్య సంరక్షణలోనే ఉండాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతి పేషెంట్ నుంచి ఆసుపత్రులకు నిరంతరం రాబడి అందుతూనే ఉంటుంది. ఒక మైనర్ జీవితకాల వైద్య ఖర్చులను కూడా ఈ నివేదిక లెక్కగట్టింది. ఒకవేళ సర్జరీ లేకుండా కేవలం హార్మోన్ థెరపీలు మాత్రమే తీసుకుంటే జీవితకాల ఖర్చు సుమారు $75,000. మన కరెన్సీలో దాదాపు 62 లక్షల వరకు ఉంటుంది. అదే ఒకవేళ సర్జరీలు కూడా జరిపితే ఆ ఖర్చు ఏకంగా $170,000 అంటే 1.4 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ భారీ ఆర్థిక ప్రయోజనాల కోసమో కొన్ని ఆసుపత్రులు ఈ ప్రక్రియలను ప్రోత్సహించాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నివేదిక గత బైడెన్ పరిపాలనపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. చిన్నపిల్లల్లో ఈ లింగ మార్పిడి ప్రక్రియలు పెరగడానికి, సమాజంలో ఇవి సాధారణ విషయంగా మారడానికి బైడెన్ ప్రభుత్వం కూడా కారణమని హెచ్హెచ్ఎస్ నివేదిక ఆరోపించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాలపై తీవ్రమైన చర్యలు చేపట్టారు. మైనర్లకు అందించే లింగ మార్పిడి చికిత్సలకు ఫెడరల్ నిధులైన మెడికైడ్, చిల్డ్రన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 13 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం ప్యూబరీ బ్లాకర్స్, జెండర్ సర్జరీలకు ఫెడరల్ ఫండ్స్ అందవు. అయితే ఏవైనా రాష్ట్రాలు సొంత నిధులతో వీటిని కొనసాగించాలనుకుంటే ఆ వెసులుబాటు ఉంటుంది. మొత్తానికి ప్యూబర్టీ బ్లాకర్స్, జెండర్ సర్జరీల పేరుతో జరిగిన ఈ మిలియన్ల డాలర్ల బిల్లింగ్ వ్యవహారం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో, వైద్య ప్రపంచంలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. పిల్లల ఆరోగ్యం, నైతిక విలువల కంటే ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత ఇచ్చారా అనే ప్రశ్నకు లీగల్ ఇన్వెస్టిగేషన్ల ద్వారా రాబోయే రోజుల్లో స్పష్టమైన సమాధానం లభించే అవకాశం ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.